హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావళహరి ఛానల్. ఈరోజైతే పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పొటాటోను శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. పొటాటోను బాగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, చూసి వేసుకోండి. నూనె కాగింది. ఇంకా మొత్తం కట్ చేసుకున్న పొటాటో ముక్కలన్నీ ఆయిల్లో వేసుకొని బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి మూత పెట్టకూడదండి, క్రిస్పీగా రావు. మూత పెడితే మెత్తబడతాయి. క్రిస్పీగా రావాలంటే మూత పెట్టకుండానే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇవి ఇంకా హాఫ్ అయ్యాయి, ఇంకా ఫ్రై కావాలి. అంతలోపల అందులోకి కావాల్సిన కారం రెడీ చేసుకుందాం. అందులోకి వేయాలి కదండి మసాలా, అది రెడీ చేసుకుందాం. ముందుగా వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇవైతే లావు ఉన్నాయండి, అందుకే కొన్ని తీసుకున్నాను. తర్వాత కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి. దీనికి సరిపడా కారం వేసుకోవాలి. స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవైతే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసాయండి. ఇవి బాగా డీప్ ఫ్రై అయితే ఆయిల్ పైకి తేలుతుందండి, ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఇంకొంచెం ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర ఫస్ట్లోనే వేస్తే జీలకర్ర కరివేపాకు కొద్దిగా బ్లాక్ అవుతుందండి, అందుకే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అందులో వేసాము, ఆలుకు కూడా కొద్దిగా సాల్ట్ కావాలి కదా, అందుకోసమని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఎంత కావాలో అంత వేసుకోవాలి, మొత్తం వేసుకోకూడదు. నేనైతే ఎక్కువ పట్టాను క్వాంటిటీ. నేను వేరే దాంట్లో కూడా యూజ్ చేసుకుంటాను వెజిటేబుల్స్కి ఫ్రై చేసుకోవడానికి, అందుకోసమని కొంచెం ఎక్కువ పట్టుకున్నాను. దీనికి సరిపడైతే ఇదైతే ఇంతైతే సరిపోతుందండి. ఇంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ కొబ్బరి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పొటాటో ఫ్రై అయితే రెడీ అయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శ్రావళహరి ఛానల్ని. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.